నమస్తే. ఈరోజు రెసిపీలో గోంగూర చికెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, బిర్యానీల్లోకైనా కాంబినేషన్ భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చికెన్ ముక్క అనేది విడకుండా చక్కగా గ్రేవీ వచ్చేలాగా మీకు కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకునండి. ప్యాన్ పెట్టుకుని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. నేను గోంగూర వేసుకున్న తర్వాత నేను 6 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ అనేది కారంగా గ్రేవీగా రావాలంటే టేస్టీగా కన్ఫామ్గా 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించండి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత మ్యాష్ చేసుకుని బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ దాకా మనం ఆయిల్ వేసుకుందాం. మనం గ్రేవీ కింద చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండేటట్లుగా చూసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో కూడా మనం వేసుకుని టమాటాలు వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో 1/2 కేజీ దాకా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా మనం వేసుకుందామండి. చికెన్ క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకోండి. కర్రీ అనేది నిశ్వాసం రాదండి. అలాగే గోంగూర చికెన్ కదండి, పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పీసెస్కి మొత్తం పట్టేటట్లుగా మనం మిక్స్ చేసుకుందామండి. ఒకసారి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ కూడా కొట్టడం మర్చిపోకండి. అలాగే షేర్, లైక్, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ముక్కకు పట్టించేలాగా బాగా ఇలా నేను చూపించే విధంగా మిక్స్ చేసుకోండి. చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి తినడానికి. సో నేను చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం. నేను ఫస్ట్లో గోంగూర ఉడకబెట్టినప్పుడు 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను సరిపడగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కర్రీకి సరిపడగా కల్లుప్పు కూడా నేను వేస్తున్నానండి. మనం ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కారం, ఉప్పు బాగా ముక్కకు పట్టేంత వరకు ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి. చక్కగా ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి. 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని మనం చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి చికెన్ పీస్ ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి.
ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండి మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత అండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అండి లైట్గా 1/2 గ్లాస్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. గ్రేవీ కదా, మనం గోంగూర వేసుకున్నప్పుడు ఫ్రైలా కాకుండా గ్రేవీగా రావడానికి అండి నేను 1/2 గ్లాస్ వాటర్ కూడా నేను వేసుకున్నానండి. ఇలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఒక 2 మినిట్స్ చికెన్ కర్రీ కంప్లీట్గా కుక్ అవి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించండి. ఇలా చికెన్ మొత్తం కంప్లీట్గా ఇలా కుక్ అయిన తర్వాత అండి మనం ముందుగా ఉడకబెట్టుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా మనం వేసుకుందామండి. చికెన్కి గోంగూర మొత్తం పట్టేటట్లుగా మనం మిక్స్ చేసుకుందామండి. ఒకసారి ఇష్టమైన వాళ్ళు లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించండి. సో ఇలా మనం బాగా కుక్ చేసుకున్న తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో గోంగూర చికెన్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే ఎవరైనా ఫిదా అనవలసిందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ అనేది అండి చపాతీల్లోకి, అన్నంలోకి, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.